రైట్. ఇండియా కూటమిలో లుకలుకలాగట్లేదు. 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది పరిస్థితి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా భాగస్వామ్య పక్షాల నేతలు వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో డీఎంకే కాంగ్రెస్, కేరళ ఎన్నికల్లో సిపిఎం కాంగ్రెస్ గొడవలు దుమారం రేపుతున్నాయి. హస్తంపై నమ్మకం లేదంటున్నాయి మెజారిటీ పార్టీలు. దీంతో ఇండియా ఎజెండా ఏంటనేది ఎవరికీ తెలియట్లేదు. అసలు ఇండియా కూటమి ఉనికిలో ఉందా లేదా అనేటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. రైట్, ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో కూడా మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మస్తాన్ రావు గారు, సీనియర్ అనలిస్ట్, అండ్ బీజేపీ నాయకులు పైలా కృష్ణారెడ్డి గారు, అండ్ బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు. నమస్కారం అండి ముగ్గురికి. మస్తాన్ రావు గారు, మీతో స్టార్ట్ చేద్దాం. ఇండియా కూటమి పార్టీలు పదే పదే చెప్తూ ఉంటాయి హమ్ ఏక్ హై అని చెప్తూ ఉంటాయి, అలాగే ప్రచారం చేసుకుంటూ ఉంటాయి. కానీ క్షేత్రస్థాయిలో కనుక చూస్తే విభేదాలు పెరుగుతున్నాయి. మెజారిటీ పార్టీలు కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం లేదు అని చాలా బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ కూటమిని మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే ఒక బలమైన ప్రత్యామ్నాయంగా మోదీకి ఇది తయారవుతుంది అని అనుకుంటున్నారా? లేదు అని అంటే జస్ట్ ఏదో ఎన్నికల వేళ మాత్రం కలిసేటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒప్పందంగా చూస్తున్నారా? రైట్, మనతో ఇప్పుడే జాయిన్ అయ్యారు కాంగ్రెస్ ఏఐసిసి అధికార ప్రతినిధి వెంకట్ నాయక్ గారు. నమస్కారం వెంకట్ నాయక్ గారు. గుడ్ ఈవినింగ్ అండి రోజా గారు. ఎస్, మస్తాన్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి ప్యానెల్లో ఉన్న పెద్దలకు, రాజనీతి ప్రేక్షకులకు, మీకు కూడా. ఇప్పుడు ఈరోజు ఇండి కూటమికి సంబంధించి దాదాపు 25 పార్టీలు అటెండ్ అయ్యాయి అన్నారు. సో ఇప్పటి వరకు ఉన్న డిఎంకేనేమో ఈ కూటమి సమావేశానికి దూరంగా ఉంది. బికాజ్ ఆఫ్ వాళ్ళు విజయ్కి సంబంధించిన పార్టీతో చెప్పకుండా కలిశారు అనేది ఆరోపణ చేస్తూ అది దూరంగా ఉంది. దీనికి సంబంధించి చిదంబరం గారు కొంత కవర్ చేసే ప్రయత్నం చేసినా కూడా మాజీ ఆర్థిక మంత్రి అది సస్యమీర రాలేదు. రెండోది అది 2024 ఎన్నికల్లో కూడా దూరంగానే ఉంది ఇండి కూటమికి సంబంధించి కేజ్రీవాల్ గారు. సో ఈ నేపథ్యంలో ఇలా జరగడం అంటే, మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, ప్రధానంగా ప్రాంతీయ పార్టీల యుగం ప్రారంభమైనప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతూ వస్తుంది. జాతీయ స్థాయిలో ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో బలపడుతూ వచ్చాయో, సో దాని ప్రభావం కాంగ్రెస్ పార్టీ మీద పడుతుంది. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఉత్తరప్రదేశ్లో కానీ, బీహార్ కానీ, ఇట్లా లేకపోతే దక్షిణాదిలో చూస్తే తమిళనాడులో కానీ, ఆంధ్రప్రదేశ్, ఇట్లాంటి రాష్ట్రాల్లో ఏంటంటే అది ఆ సీట్ల కోసం వాళ్ళని అడుక్కోవాల్సిన పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీ కనిపిస్తాం. గతంలో 400కు పైగా రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు 400కు పైగా స్థానాలు గెలుచుకున్న పరిస్థితిలో నుంచి ఈరోజు పార్లమెంటు స్థానాలని వాళ్ళ దయాదాక్షిణ్యం మీద ఆధారపడే విధంగా ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఆ గౌరవం పోయింది. సో ఇప్పుడు మనకి ఏదైతే మన ఇండి కూటమిలో పటిష్టంగా కొద్దిగా శక్తివంతమైన లీడర్లుగా ఉన్నారో స్టాలిన్ కానీ, మమతా బెనర్జీ కానీ ఓటమి చెందుతాం. సో ఈ నేపథ్యంలో ఇవాళ సమావేశం జరిగిన పరిస్థితి కూడా మనం చూడాలి. అంటే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, కేరళ, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల్లో ఉంది. జార్ఖండ్లోను, తమిళనాడులోనేమో భాగస్వామ్య పక్షాలతో ఉంది. సో మిగతా అన్ని కూడా భారతీయ జనతా పార్టీని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి. అసలు ప్రాంతీయ పార్టీని ఏ విధంగా భారతీయ జనతా పార్టీ మింగేస్తుందో చూసాం. ఇప్పుడు తాజాగా చూస్తే వెస్ట్ బెంగాల్లో అటు శాసనసభ్యుల పరంగా కానీ, ఈ రోజైతే లోక్సభ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లా గారికి అందజేశారు 20 మంది ఎంపీలు ఎన్డీఏ మద్దతు ఇస్తారు. అదేవిధంగా రాజ్యసభకు సంబంధించి ఎంపీ కూడా రాజీనామా చేసిన పరిస్థితి. అంటే ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏదైతే ఇండి కూటమిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రమంగా బలహీనపడుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏమవుతుందంటే, జాతీయ స్థాయిలో ఏదో కలగూర గంపలాగా అట్లా ఉండటం తప్పితే ఇది ఒక బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం అని ప్రజలు భావించే పరిస్థితి కనపడతలేదు. సో అక్కడ ఇప్పుడు గతంలో ఏంటంటే నేషనల్ ఫ్రంట్ ఉన్నప్పుడు దానికి ఒక చైర్మన్, కన్వీనర్ ఇట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున అది అపోజిషన్ లీడర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. కానీ ఇదంతా ఇండి కూటమికి సంబంధించి ఏదైతే గఠబంధన్ అనుకుంటా ఉన్నారో దానికి సంబంధించి ఒక లీడర్ కానీ, నిర్ణయాలు తీసుకునే అధికారం కానీ ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు. ఆ మీటింగ్ అప్పుడు ఒక ఎజెండా ఫిక్స్ చేయడం, ఈరోజు పంచతంత్రం అనేది మీరు చెప్పారు. ఇది జాతీయ స్థాయిలో ఏదైతే ఎదుర్కొంటా ఉన్న నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు, లేదంటే ఇప్పుడు నీటికి సంబంధించిన ఎగ్జామ్స్ కావచ్చు, ఇంకా ప్రజలు ఎదుర్కొంటున్న పెట్రోలియం ఈ పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నాయి కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి తప్పితే అప్పటికప్పుడు ఎజెండా ఫిక్స్ చేసుకోవడం తప్పితే ఒక బీజేపీకి ప్రత్యామ్నాయంగా మేమున్నాము, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మా ఇండి కూటమికి కనుక ఓటేస్తే మీకు ఈ విధమైన
భద్రత కల్పిస్తాము, లేదా దేశ ప్రజలందరూ కూడా ఇట్లా బీజేపీ ప్రభుత్వ వైఫల్యాల మీద మీ అందరికీ కూడా ఒక సరైన ప్రత్యామ్నాయం మేము సూచిస్తున్నాం అనే విధంగా ఈ ఇండి కూటమికి సంబంధించి పార్టీలు ఎక్కడా కూడా వెళ్తలేదు. ఎందుకంటే ఇక్కడ వైరుధ్యాలు ఉన్నాయి ఆయా రాష్ట్రాల్లో. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ తీసుకుంటే అక్కడ కొన్ని సమస్యలు, వెస్ట్ బెంగాల్ తీసుకుంటే అక్కడ టీఎంసీకి సంబంధించి, అక్కడ సమాజ్వాదీ పార్టీ, తమిళనాడులో డిఎంకేకి సంబంధించి, అట్లా ఎక్కడికక్కడ విడిపోయిన నేపథ్యంలో ఏమవుతుందంటే ఆ ప్రాంతీయ పార్టీలు వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్న సమస్యల మీద కేంద్రీకరిస్తున్నాయి తప్పితే ఇండి కూటమి జాతీయ స్థాయిలో చేసిన పోరాటాలు, చేయాల్సిన పోరాటాలు, ప్రజల తరపున అండగా నిలవాల్సిన, ఇప్పుడు సిబిఎస్ఈ జరిగింది, లేదంటే నీట్ పేపర్ లీకేజీ జరిగింది, వీటికి సంబంధించి సంయుక్తంగా జాతీయ స్థాయిలో, ఎందుకంటే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ చూడండి, వాడికి ఏ విధమైన నాయకత్వం లేకుండానే ఒక చిన్న మెసేజ్ తోనే వేలాది మంది వచ్చిన పరిస్థితి ఉంది అక్కడ. అంటే ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న వేళ ఈ ఇండి కూటమి అనేది బీజేపీకి ప్రత్యామ్నాయంగా కనపడతలేదు. కరెక్ట్. అంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి మెజారిటీ పార్టీలు కూడా అన్ని కూడా ప్రాంతీయ ఎజెండాతో నడుస్తున్నటువంటివి. అంటే ఢిల్లీలో ఒక మాట, ఇక్కడికి వచ్చి రాష్ట్రంలో ఒక మాట. సో ఈ రకంగా ఉంటే మీరు అన్నట్టుగా ఈ పొలిటికల్ రాజకీయ ద్వంద్వ, ఈ డబల్ గేమ్ ఏదైతే ఉందో ఇది జాతీయ స్థాయిలో కూటమికి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిణామమే. సో మరి దీన్ని వాళ్ళు ఎలా ఓవర్కమ్ అవుతారనేది మనం చూడాలి. ఎస్, వెంకట నాయక్ గారితో ఒక్క సెకండ్. ఇప్పుడు వాళ్ళు యాక్చువల్గా సర్ మీద తీసుకోండి, వాళ్ళు భారత ప్రధాన న్యాయమూర్తికి లెటర్ రాయాలని నిర్దేశించారు. ఇక్కడే ఒక ఇబ్బందికరమైన అంశం కనిపిస్తా ఉంది. ఏంటి, ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ, దానిలో సుప్రీంకోర్టు జోక్యం చేసేది ఏమి ఉండదు. వాళ్ళ ఒకవేళ కేసు వేస్తే తప్పితే దానిలో ఇంటర్ఫీర్ అయ్యే అవకాశాలు లేవు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లెటర్ రాస్తా ఉంటున్నారు. అక్కడే డొల్లతనం బయటపడిపోతుంది. పోరాటం అనేది చేయాలి. గతంలో ఓట్ చేయరని చేశారు, అది ఎంతవరకు సత్ఫలితాలు మనం చూసాం కూడా. వెస్ట్ బెంగాల్లో దాదాపు 91 లక్షలు తొలగించారు, తమిళనాడులో కూడా 58 లక్షలు తొలగించారు, బీహార్లో కూడా 64 లక్షలు తొలగించారు. అయినా కూడా ఈ ఇండి కూటమి తరఫున పోరాటాలు సత్ఫలితాలు ఇవ్వలేదని చెప్పాలి మనం. సో ప్రజలు ప్రత్యామ్నాయంగా ఇండి కూటమిని భావించేలాగా వీళ్ళు సంయుక్తంగా కొన్ని రకాలైన బీజేపీ ప్రభుత్వ వైఫల్యాల మీద ఐక్యంగా వెళ్ళాలి. అన్ని పార్టీలకి కలిపి ఒక సంయుక్త ఎజెండా. యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉండేది.